దేవుడికి నీవు ఇష్టడుగా ఉండాలంటే, దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలి అంటే ప్రభువులారా మనలో ఏముండాలి అంటే, మనలో ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటయ్యా అంటే గమనించండి. మొట్టమొదట ప్రార్థన ఉండాలి, రెండవదిగా జ్ఞానం ఉండాలి, మూడవదిగా వాక్యం ఉండాలి, నాలుగవదిగా మంచి ప్రవర్తన ఉండాలి, ఐదవదిగా పిల్లలు గమనించండి హృదయ శుద్ధి గలవారిగా ఉండాలి, అనగా శుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. మన గ్రంథము పరిశుద్ధ గ్రంథము, అలాగే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనము నమ్మిన దేవుడు పరిశుద్ధుడైనప్పుడు మనము కూడా ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగానే ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండడానికి, మనం పవిత్రులుగా మార్చబడడానికి, మనమందరము కూడా క్రీస్తుతో పాలిభాగస్తులుగా ఉండడానికి దేవుడు